హాయ్ హలో అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ ఈవినింగ్ మాకు వచ్చేసి ఎగ్ బాయిల్డ్ కర్రీ అండ్ ఎగ్ బాయిల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగా మొత్తం ఆయిల్లో రోస్ట్ చేసేసాము. కొంచెం కారం ఉప్పు వేసి ఆయిల్లో రోస్ట్ చేసాం. తర్వాత ఆనియన్ ఫ్రై అవుతాయి. అండ్ అంతకంటే ముందు ప్రాసెస్ అయితే ఇందులో పచ్చిమిర్చి 5, కొత్తిమీర కట్ట, కొంచెం జీలకర్ర, సాల్ట్, 4 టమాటాలు అండ్ ఎల్లిపాయలు, 1 ఎల్లిగడ్డ, అల్లం ముక్క మీడియం సైజు అండ్ ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఇదంతా మనం ఆనియన్లో పేస్ట్ వేసి కలుపుకుందాం. స్టార్ట్. గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. ఇట్లా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. కారం, పసుపు తగినంత సాల్ట్. ఇప్పుడు మనం కలుపుకుందాం. మేమైతే స్పైసీగా తింటాం. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. మనం వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం గ్రేవీ ఉడికిందా చూసుకోవాలి. చూడండి, బాగా ఉడికింది. ఇందులో ఎగ్గులు వేసుకుందాం. మనం ఒక్కొక్కటిగా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్గులన్నీ మనం సూప్ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఎగ్గులో ఉన్న నీళ్ళం బయటికి రాకుండా మంచిగా కుక్ అవుతుంది అప్పుడే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎగ్గులన్నీ మంచిగా గ్రేవీ అంతా పీల్చుకొని టేస్ట్గా మంచిగా ఉంటాయి. ఫైనల్గా ఎగ్ బాయిల్డ్ అండ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు సండే స్పెషల్ ఇలా ట్రై చేసాము. మీరు కూడా ఇలా ట్రై చేస్తారో చెప్పండి. ఓకే, వేడివేడిగా ఇప్పుడైతే మనం టేస్ట్ చేసుకుందాం. వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే వేడిగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. సూపర్ ఉంది. ఎగ్గుల ప్లేస్లో పన్నీర్ వేసుకున్నా కూడా ఇలానే ఇంత మంచి రెసిపీ తయారవుతుంది. అండ్ అందరూ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే తినొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరే కామెంట్ చేయండి.